సమ్మర్ వచ్చిందంటే అందరికీ ఇష్టమైన ఫ్రూట్ మ్యాంగో కదా. ఆ మ్యాంగోతోని రకరకాల ఐటమ్స్ అయితే తయారు చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి మట్కా డ్రై ఫ్రూట్స్ మ్యాంగో కుల్ఫీ అండి. చూడ్డానికి ఇంత నోరు ఊరిస్తుంది కదా. అసలు ఇది ఎలా చేసుకోవాలో చూసేయండి. ఇది తయారు చేసుకోవడానికి ఇలాగా మట్టి పాట్స్ ఉంటే బాగుంటుందండి. ఒకవేళ లేకపోయినా గ్లాసుల్లో కూడా తయారు చేసుకోవచ్చు. అవి నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకొని, ఇంకా మ్యాంగోస్ విషయానికి వస్తే బంగినపల్లే కాకుండా మనం నార్మల్గా గుజ్జు ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు. నేను నార్మల్ ఫ్రూటే తీసుకున్నాను. ఇవి మా చెట్టుకి పండిన మామిడి పళ్ళు అండి. చూసారు కదా, గుజ్జు అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. మనకి ఇలాంటి వాటికి గుజ్జు అనేది మెయిన్ ఇంపార్టెంట్ కదా. దాన్ని చక్కగా కట్ చేసుకొని అందులో ఉన్న గుజ్జు అంతా చక్కగా స్పూన్తోని బయటకు తీసేసుకొని ఒక బౌల్లో అయితే వేసుకోవాలి. ఇంకా వీడియో చూస్తే ఎవరైనా లైక్ ఇవ్వకపోతే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, గుజ్జు అయితే ఒక బౌల్ నిండా అయితే వచ్చింది నాకు. ఇంకా అది మిక్సీలో అయితే వేసేసుకుంటున్నాను ఆ గుజ్జు అంతానా. అలా వేసుకున్న తర్వాత ఇందులోకి మరిగించిన పాలు అయితే కొన్ని అయితే తీసుకోండి. ఒక హాఫ్ గ్లాస్ అయితే తీసుకోండి. అది వేసుకున్న తర్వాత మీకు మ్యాంగో అనేది స్వీట్నెస్ తక్కువ ఉంటే కొంచెం షుగర్ అనేది ఎక్కువ వేసుకోండి. లేదు అంటే షుగర్ ఎక్కువ ఉంది పండు అని అంటే మాత్రం కొంచెం తక్కువ షుగరే వేసుకోండి. మరి స్వీట్గా ఉంటే బాగోదు కదా కుల్ఫీ అనేది. చూసారు కదా, ఫైన్ పేస్ట్ లాగా అయితే తయారైపోయింది. వాటర్ అనేది వేసుకోకండి, చిక్కగా ఉంటేనే మనకి ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అదే కుల్ఫీ అండి. చూసారు కదా, వీటంతటినీ నేను చక్కగా ఆ కుండలో అయితే వేసేసుకుంటున్నాను. ఇంత చిక్కగా అయితే ఉంటేనే బాగుంటుందండి. అంతా వేసుకున్న తర్వాత మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఏ ఉంటే అవి వేసేయండి. నేనైతే బాదం, కిస్మిస్, జీడిపప్పు, పిస్తా ఇవన్నీ కూడా చిన్న చిన్న పీసెస్లా చేసేసుకొని పైన అయితే వేసేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని అయితే మనం డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి. పెట్టుకుంటే చక్కగా గడ్డ కడుతుంది అనమాట. ఈ సమ్మర్లోని బయట ఐస్ క్రీమ్స్ని ప్రిఫర్ చేసే కన్నా ఇంట్లోనే ఇలా డిఫరెంట్గా చేసుకొని తింటే హెల్త్కి కూడా చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి కదండి. అంతేగాని బయట తింటే మాత్రం అన్హెల్దీ కదా. చూసారు కదా, ఫైనల్గా అయితే కుల్ఫీ అయితే రెడీ అయిపోయింది. వాటి మీద మీ దగ్గర అల్యూమినియం ఫాయిల్ ఉంటే అది చుట్టేసి పెట్టండి. లేదు అంటే ఇలా ప్లేట్ క్లోజ్ చేసైనా పెట్టేయచ్చు. ఇంకా ఫైనల్గా నోరూరించే కుల్ఫీ అయితే రెడీ అయిపోయింది. నోరూరిస్తుంది ఈ కుల్ఫీని చూస్తుంటే. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఈ సమ్మర్లోని వచ్చే ఈ ఫ్రూట్ని అస్సలు మర్చిపోవద్దు. సీజనల్ ఫ్రూట్ మనకి మళ్ళీ మళ్ళీ రాదు కదా. కంపల్సరిగా ఇలాంటివన్నీ తిని ఎంజాయ్ చేద్దాము. ఇంకా మన ఛానల్లోని చాలా రకాల వీడియోస్ అయితే ఉన్నాయండి. తప్పకుండా ఇవన్నీ వాచ్ చేయండి. ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి.